సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. విద్వేష ప్రసంగాల కేసులకు ప్రస్తుత చట్టాలు చాలు. విద్వేషపూరిత ప్రసంగాలు అంటే రెచ్చగొట్టేలాగా లేదంటే కించపరిచేలాగా వ్యక్తిత్వ హనన అలాంటి పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ విధంగా ఉందో చూడండి. విద్వేష ప్రసంగాల కేసులకు ప్రస్తుత చట్టాలు చాలు, న్యాయస్థానాల జోక్యం అవసరం లేదు సుప్రీంకోర్టు. ఎందుకంది ఒక్కసారి చూద్దాం. అంటే న్యాయస్థానాల జోక్యం అవసరం ఉంటే కల్పించుకోవాలా వద్దా? ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు కూడా దానికి అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో ఉన్న పెండింగ్ కేసులనే ఇప్పటికే సార్ట్అవుట్ చేయలేకపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రస్తుతం నేరాల చట్టాల ప్రకారమే విద్వేష ప్రసంగాల కేసులపై చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే శాసన శూన్యత లేదని, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది. శాసన శూన్యత అంటే ఏదైతే ఒక శాసనం చేశామో దానికి ఏదో డమ్మీగా ఉందన్నట్టు పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇందులో చట్టాల్లో ఇది ఇప్పుడు ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోర్ట్ అనేవారు ఇప్పుడు భారత స్మృతి అనేదో అంటున్నారు. సో ఈ విధంగా చెప్పారు. అయితే విద్వేష ప్రసంగాలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై బుధవారం వెలువరించిన తీర్పులో విషయాన్ని పేర్కొంది. సహజ పరిస్థితులకు అనుగుణంగా కొత్త శాసనాలు అవసరమా, ఉన్నవాటికే సవరణ చేయాలా అనే విషయంపై వివేకవంతమైన నిర్ణయం తీసుకున్న అధికార పరిధి చట్టసభలదేనని ధర్మాసనం తెలిపింది. ఇక్కడ ఏదైతే మరొకసారి ఈ చట్టసభలకు సంబంధించిన వ్యవహారం ఉందో ఆల్రెడీ ఈ ఏదైనా చట్టసభలు అంటే పార్లమెంట్లో ఉభయ సభల్లో నిర్ణయం తీసుకొని చట్టం ఆమోదించిన తర్వాత అది రాజ్యాంగ సవరణ కింద వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివేకవంతమైన నిర్ణయం తీసుకున్న అధికార పరిధి చట్టసభలదేని ధర్మాసనం తెలిపింది. అంటే ఉన్నవాటివే సరిపోతాయి చర్యలు తీసుకోవడానికి కానీ, పనిష్మెంట్ ఇవ్వడానికి కానీ ఐపీసీ సెక్షన్ల ప్రకారం. లేదు ఇంకా పెనుమార్పులు చేయాలి, ఎందుకంటే కొత్త పొంతులు దొక్కుతుంది సోషల్ మీడియా వేదిక మీద, అలాగే మీడియాలో కూడా కొత్త పొంతులు దొక్కుతుంది. విద్వేషభరితమైన ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో ఉన్న వాటికి సవరించాలా లేదా కొత్త చట్టాలు ఏమి తీసుకురావాలా అనే దాని మీద కూడా చట్టసభలదే బాధ్యత అని చెప్పారు. అలాగే నేను శబరిమల ప్రవేశం లేదెందుకు? దేశంలోని ప్రార్థనా స్థలాలతో పాటు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల పట్ల వివక్షపై దాఖలైన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. ఇదే సుప్రీంకోర్టు అంటే ఈ శబరిమల అంశము ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. 2018లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత శబరిమల ఆలయంలో ప్రవేశించిన బిందు అమ్మని, కనకదుర్గ అనే ఇద్దరు మహిళల తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదన వినిపించారు. ఈ సందర్భంగా రామాయణంలో శబరి ఇతివృత్తాంతాన్ని వివరించారు. రాముడు, లక్ష్మణుడు శబరిమలైకి వచ్చిన సమయంలో వృద్ధ సన్యాసిని, గిరిజన మహిళ అయిన శబరి ప్రేమగా పండ్లు సమర్పించిన ఘట్టాన్ని ప్రస్తావించారు. రామభక్తురాలు శబరికి ప్రతీకలైన మహిళలకు నేడు శబరిమలలో ఎందుకు ప్రవేశార్హత లేదని న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు. వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్గా శబరిమల ఇప్పుడు వాళ్ళు ఆ న్యాయస్థానానికి లేదా అక్కడుండే పరిస్థితులకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. మిగతా అన్ని ధర్మశాస్త్ర ఆలయాలలో అది లేదుగా. అక్కడ వరకు వాళ్ళు కొన్ని నిబంధనలు రాసుకున్నారు, అది అంతే. దానికి మరలా శబరి వచ్చింది, అందుకే రాముడికి శబరికొండ ఇది ఒకటేనా? అక్కడే జరిగింది ఆ ఘటన. ఇది ఆల్మోస్ట్ అటువైపు అది లెఫ్ట్ పశ్చిమ వైపు ఉంది, ఇది కంప్లీట్గా ఇటువైపు తూర్పు వైపు ఉంది. అంటే ఈయన రామేశ్వరం ఇటువైపు శ్రీలంక వీటికి వెళ్ళారని ఉంది, మరి అటువైపు వెళ్ళారని ఎక్కడ చరిత్రలో ఉందో తెలియదు. అంటే మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి శబరిమలకి మళ్ళీ గుచ్చి చేసేలాగా ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంటే ఏదో ఒకటి రభస చేయాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు కొంతమంది మొన్న ఒకడెవడో మాట్లాడుతున్నాడు, నడి రోడ్డు మీద నేను ప్రార్థన చేసుకుంటానని ఎవడు ఆపుతాడో చూస్తా, మా ఆలయాల్లోకి మా దేవాలయాల్లోకి మహిళలు మేము రానివ్వం, ఎవడు ఆగుతాడో చూస్తా. ఇక్కడ మరి అక్కడ కూడా కేసులు వేయచ్చు కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. మీరు డిక్లరేషన్ సంతకం పెట్టి నాకు ఆ మత విశ్వాసం కూడా ఉందని చెప్పి అందులోకి వెళ్ళొచ్చు కదా, వెళ్తానని చెప్పొచ్చు కదా. చెప్పలేరు. మరి ఎంతసేపు అంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఈ విధంగా జోక్యంకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. చూద్దాం మరి శబరిమల కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని.